కోరికలు లేని సింహం లాంటి అట్టి సాధకుణ్ణి ఏనుగుల లాంటి ఇంద్రియ లక్ష్యములు చేతనారహితమవుతాయి. మళ్ళీ ఒక్కసారి పరమానందం అనగా ఆత్మ మరియు పరమాత్మల కలయిక. ఇది సౌను అనుసరించి క్లీం బీజమంత్రములను ఏకాగ్రతతో కూడిన శ్రద్ధాసహితముగా చేసే ఉచ్చారణ ద్వారా ఆత్మ మరియు పరమాత్మల కలయిక సాధ్యపడుతుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి మూడింటి కలయిక ఈ బీజమంత్రములు సాధ్యం చేస్తుంది. దీనిని మంత్రసిద్ధి అంటారు. మొక్కుబడిగా, యాంత్రికముగా మరియు శ్రద్ధారహితముగా చేసే ఉచ్చారణ ద్వారా ఇది దుస్సాధ్యము. పరమాత్మను వదిలి వివిధములైన దేవతలను కొలవటం వృధా ప్రయాస. ప్రత్యాహారము ద్వారా ఇంద్రియముల నుండి శ్వాసను ఉపసంహరించవలెను. ప్రాణము ద్వారా చిత్త ఏకాగ్రత, వన్ పాయింటెడ్నెస్తో ధారణ చేయవలను. దానిని ధ్యానం అంటారు. అట్టి ధ్యానము ఒక్క క్షణమైనను సంతృప్తిని మరియు దివ్యానుభవమును ఇస్తుంది. కోరికలు లేని సింహము లాంటి అట్టి సాధకుణ్ణి ఏనుగుల లాంటి ఇంద్రియ లక్ష్యములు చేతనారహితమవుతాయి, పారిపోతాయి. నిర్వాసనం హరిందృష్ట్వా తూష్ణిం విషయదంతినః పలాయంతే న శక్తాస్తే సేవంతే కృతత్యాతవః. పరమాత్మనే కోరుకో, ఆయనలోని హృదయపూర్వకముగా లీనమవు. అదే పరిపూర్ణ ఇంద్రియ నిగ్రహం. మనస్సు నుండి మొదలుపెట్టి ఇంద్రియముల వరకు అన్ని పరమ చంచలమైనవే. ధ్యానము చేయని మనస్సు మరియు ఇంద్రియములు అత్యంత చంచలమైనవి. కానీ ఎప్పుడైతే సాధకుడు పరమాత్మ మీద పరిపూర్ణ దృష్టి పెడతాడో అప్పుడు పరమ చంచలమైన అవే మనస్సు మరియు ఇంద్రియములు మహానిశ్చలమైనవిగా సాధకునికి తోడ్పడతాయి. అందమైన స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ పరస్పర ఆరాధనగా మారుతుంది. ఏకాగ్రతతో అమ్మ లేదా అంబను ధ్యానించవలేను. సువర్ణ బంగారు చెవు ఆభరణం, చేతి గాజులు మరియు వడ్డాణం ధరించిన అమ్మ రూపము మీద, ఇంద్రియ వృత్తుల మీద కొంచెం సమయమైనను ధ్యానం చేసినటువంటి సాధకుడు శీఘ్రమే విశ్వచేతనంలోకి వెళ్ళగలుగుతాడు. చెవు ఆభరణం ఐం బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ జ్ఞానశక్తికి ప్రతీక. చేతి గాజులు గ్లీం బీజమంత్రములకు ప్రతీక. ఇది అమ్మ క్రియాశక్తికి ప్రతీక. వడ్డాణం సౌ బీజమంత్రములకు ప్రతీక. ఇది అమ్మ ఇచ్ఛాశక్తికి ప్రతీక. శాస్త్రములు అమ్మ సాక్షాత్కారము కొరకై ఇంకను కొన్ని పద్ధతులను కూడా సూచిస్తాయి. ఆమె రూపమును ధ్యానించడం, నెలవంక చంద్రునితో కూడిన అమ్మ కురులను ధ్యానించడం, నడుముకు రక్తవర్ణపు వస్త్రము ధరించి పుర్రెలు నెక్లెస్గా ధరించిన మెడను వెల్లకిలా పడుకున్న శివుడి మీద అమ్మ కాళ్ళు పెట్టి నించోవటం, అంతేకాదు 4 చేతులు 3 కన్నులు ఎత్తైన స్తనములు కొంచెం వంచిన నడుము ఉన్న అమ్మను అనగా మహాత్రిపుర సుందరి ధ్యానించటం మొదలైనవి. రక్తవర్ణపు వస్త్రము మహాత్రిపుర సుందరి యొక్క సృష్టి శక్తిని మరియు పుర్రెలు నెక్లెస్గా ధరించిన మెడ అహంకారరహిత అక్షరముల మాలను సూచిస్తాయి. స్మృతి ప్రకారము ప్రకాశము అంటే బ్రహ్మ అని అర్థం. అవి వివిధ రకములుగా ప్రకాశిస్తుంది. తమేవ భాంతం అనుభాతి సర్వం. కఠోపనిషత్ నెంబర్ 2 11 అనుకుంటా. కఠోపనిషత్. విమర్శ అనేది బ్రహ్మకు వివిధములైన అంతర్గత ప్రకాశము ద్వారా స్వభావ సిద్ధం. విమర్శ అనేది బ్రహ్మకు వివిధములైనటువంటి అంతర్గత ప్రకాశము ద్వారా
స్వభావసిద్ధం తస్య భాష సర్వవిధం విభాతి. ఆగమాల ప్రకారం జ్ఞానము మరియు క్రియల మేళవింపే చేతన, సంవిత్, చిత్ లేక పరమశివ. జ్ఞానము మరియు క్రియ, శివ మరియు శక్తి మరియు ప్రకాశం, క్రియ విమర్శ అనేది ఒకటే. జ్ఞానము మరియు క్రియ, శివ మరియు శక్తి, ప్రకాశము, క్రియ, విమర్శ అనేది ఒకటే. అందువల్లనే కాంతి మరియు మెరుపు రెండు అమ్మే. మంత్రము శివశక్త్యాత్మిక అనేది శ్రీ విద్య అమ్మవారి మంత్రం. మంత్రము శివశక్త్యాత్మిక అనేది శ్రీ విద్య అమ్మవారి మంత్రం. మరి యొక్క మంత్రం పరమశివ కామేశ్వరి అని శ్రీ విద్య అమ్మవారి మంత్రం. ఉచ్చరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే శ్రీ విద్య అమ్మవారు శివ మరియు శక్తి స్వరూపిణి ఒకటే. దీనికి కారణం అమ్మ శ్రీ విద్య స్థితి సదాశివ లేక అర్ధనారీశ్వర స్థితికి అతీతమైనది. మళ్ళొకసారి, పరమశివ కామేశ్వర అని శ్రీ విద్య అమ్మవారి మంత్రము పరమశివ కామేశ్వర అనే శ్రీ విద్య అమ్మవారి మంత్రము ఉచ్చరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే శ్రీ విద్య అమ్మవారు శివ మరియు శక్తి స్వరూపున ఒకటే. దీనికి కారణం అమ్మ శ్రీ విద్య స్థితి సదాశివ లేక అర్ధనారీశ్వర స్థితికి అతీతమైంది. శివుడు శక్తి రెండు ఒకటే. శక్తి తన యొక్క క్రియాశీలకత తెలుపుతుంది మరియు తెలియబరుస్తుంది. శివ ఒక్క అక్షరంలో మాత్రమే ఉండి తన క్రియాశీలకత తెలియపరచడు. శివ సూక్ష్మ చైతన్య రూపంలో ఉంటాడు. శివ ఒక్క ఆకారంలో మాత్రమే ఉండి తన క్రియాశీలకత తెలియపరచడు. శివ సూక్ష్మ చైతన్య రూపంలో ఉంటాడు. నిత్యమైన శక్తి రూప సహితం అవుతుంది, వివిధ రూపములను తీసుకుంటుంది. శివుడు కింద వెల్లికలా పడుకుని ఉన్నట్లుగాను, ఆయన మీద కాళ్ళు పెట్టి కాళికాదేవి రూపంలో ఉంచున్నట్లుగాను చూపించటం వెనకాల ఉన్న ఆంతర్యం అమ్మ తన యొక్క శక్తిని ప్రదర్శించడమే. నిద్రాణమై ఉన్న సదాశివునిలో నుంచి శ్రీ త్రిపుర సుందరి బ్రహ్మ విష్ణు రుద్ర మరియు ఈశ్వర అనే తన నలుగురు దేవతలను ఉద్భవించింది. ఆవిడ 4 భుజములు, చేతులు, నివృత్తి, ప్రతిష్ట, విద్య మరియు శాంత అనే సృజనాత్మక శక్తికి ప్రతీక. అమ్మ నేత్రములు సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. ఇవి జ్ఞానము అంటే ప్రమాణ, జ్ఞేయము అంటే ప్రమేయం, మరి యొక్క అనుభావిక ప్రయోగం జ్ఞాత అంటే ప్రమతలకు ప్రతీకలు. అమ్మ స్థనములు అవగాహన హెచ్చరికలకు ప్రతీకలైన కాంతి మరియు శబ్దము లేదా ప్రకాశము మరియు విమర్శ. ఆవిడ వంగిన కటి ప్రదేశము వ్యక్తీకరణకు గుర్తు. మనం వీటిని గుర్తులను అర్థము చేసుకుంటే మనకు శ్రీచక్రము యొక్క ఆవరణలు ఎంక్లోజర్స్ అర్థమవుతాయి. మనము వీటిని ఈ గుర్తులను అర్థము అంటే డీకోడ్ చేసుకుంటే మనకు శ్రీచక్రం యొక్క ఆవరణలు అంటే ఎంక్లోజర్స్ అర్థమవుతాయి. ఒకటి వలీత్రియా నికితాతనం, మూలాధార చక్ర, భూపుర త్రైలోక్య మోహన చక్ర. మూలాధార చక్ర, భూపుర త్రైలోక్య మోహన చక్ర. నంబర్ 2 మధ్యే నిమ్న స్వాధిష్టాన చక్ర, షోడశ దళ పద్మ, సర్వశపరి పూరక చక్ర. 3 ఆపినోట్టు నిగాస్థినం, మణిపూర చక్ర, అష్టదళ పద్మ, సర్వ సంక్షోభణ చక్ర. త్రినయనం అనహత చక్ర, చతుర్దశర, సౌభాగ్యదాయక చక్ర. నెంబర్ 5 చతుర్భుజం, విశుద్ధ చక్ర, బహిర్దశర, సర్వార్థ సాధక చక్ర. నెంబర్ 6 ప్రేతాసన ధ్యాసినీం, ఆజ్ఞాచక్ర, అంతర్దశర, సర్వరక్షాకర చక్ర. నెంబర్ 7 బంధూక ప్రసవారుణాంబరధరాం,
మానస చక్ర, అష్ట సర్వ రోగహర చక్ర. నెంబర్ 8 త్రిముంద స్రజం, నృముంద స్రజం అంటే సోమచక్రం. త్రికోణ సోమచక్రం, త్రికోణ ప్రద చక్రం, ప్రద చక్రం. నెంబర్ 9 శశిఖండ మందిత జటాజూతాన్ సహస్ర బిందు సర్వానందమయ చక్ర. నెంబర్ 9 శశిఖండ మందిత జటాజుతాం అనగా సహస్రార చక్ర, బిందు సర్వానందమయ చక్ర. దీనిని దక్షిణామూర్తి సంప్రదాయం ప్రకారం సంహార క్రమము అంటారు. శక్తిపాతం ఇచ్చుటకు షరతులుండవు. శ్రీ సంవిదాంబ తన భక్తుల ఎడల ఎల్లప్పుడూ దయగలదే. ఆ అమ్మకి బీద బికి అనే తారతమ్యం లేదు. భక్తిహీనుల ఎడల ఆ అమ్మ శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దయ చూపదు. అజ్ఞానంలో కూరుకునిపోయిన ప్రజలు మాత్రమే ఈ మాయాలోకం యొక్క బాధ సంతోషములకు లోనవుతారు. ఈ అనంతమైన లోకము ఎక్కడి నుండి వ్యక్తీకరిస్తున్నది? అమ్మ ఎవరు అనే ఇంగిత జ్ఞానము కొరకై తరచి చూచుటకు వారికి సమయం లేదు. అంతర్గత అవయవముల అంతర్గత అవయవములు అంటే అంతఃకరణ శుద్ధీకరణ, అసలు సత్యం ఏమిటో తెలియపరుస్తుంది. ఆవిడ భక్తుడు లేదా భక్తురాలు. ఆవిడ దయ వలన ఆవిడే లేదా అవుతారు. త్రిపుర శ్రీదేవి యొక్క అద్భుతమైన నామం. త్రిపుర శ్రీదేవి అమ్మ యొక్క అద్భుతమైన నామం. ఆ నామము గురించి చాలా చర్చించాం. ఆ వ్యష్టిలోని 3 పురములకు భూమి, భువః ఆకాశం, స్వ అంతరిక్షం, ఆవిడే రాణి. వీటినే విశ్వ, విరాట్, తైజస, హిరణ్యగర్భ, ప్రాజ్ఞ, ఈశ్వర అంటారు వేదాంతంలో. శ్రీదేవిని అపారమైన తురీయ అంటారు. ఇది 4వ స్థితి. 3 వేదములు ఉన్నాయి. ప్రాథమికంగా 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వ, రజో మరియు తమో గుణములు. ఆ గుణముల ప్రకారమే వారి భక్తి భావములు, ప్రార్థనలు, ధ్యానములు ఉంటాయి. శ్రీ భగవద్గీతలో కూడా ఇదే పొందుపరచబడినది. అర్హుడు, జిజ్ఞాసువు మరియు ధనాపేక్ష గలవాడు అని. వీరి ముగ్గురికి అతీతముగా ఉన్న 4వ వాడు జ్ఞాని. వాడు శ్రీదేవి అమ్మకు నిత్యమైన, నమ్మకమైన, ఒకే విధమైన భక్తిని ప్రదర్శిస్తాడు. నవారణ పూజలో బ్రాహ్మణుడు పాలు బెల్లములతో మాత్రమే 9 ఆవరణలకు తర్పణములను ఇవ్వాలి. మిగిలిన దినుసులతో ఇవ్వకూడదని ఆగమ శాస్త్రములు చెబుతున్నాయి. నెయ్యి మరియు తేనె మిగిలిన 2 వర్గముల వారికి చెప్పబడినాయి. దీపకనాథ సిద్ధ తన శ్రీ విద్యా శుద్ధోదయ ఈ విషయమై ఇంకా విపులముగా తెలియపరిచారు. శుభాగామ పంచాంగంలో కూడా దీని ప్రస్తాపన ఉంది. పాలు, నెయ్యి మరియు మధు సత్వగుణ కోవకు చెందినవి. రజో మరియు తమో గుణముల కోవకు చెందిన వారి చైతన్య స్థాయిలు వేరే ఇదిగా ఉంటాయి. అమ్మవారికి వచ్చే నైవేద్యములు లేదా పూజా పద్ధతులు ఫలాపేక్ష ఉండకూడదు. ప్రతి కార్యబీజము తగిన ఫలితమును తప్పక ఇస్తుంది. కనుక ఫలితం ఆశించకూడదు. దాని ప్రభావం తగ్గుతుంది. ఫలితము ఆశించి చేసిన పనులు ఫలితమును ఇవ్వకపోవడం లేదా పూర్ణ ఫలితమును ఇవ్వకపోవడం జరుగుతుంది. మనము చేసే పనులు, పూజలు, ధ్యానము యాంత్రికముగా అసహనముగా చేయకూడదు. అప్పుడు ఎక్కువ పని చేయలేం. అందుకనే భగవంతుడు అర్జునుడితో నిష్కామ కర్మను అనుసరించమంటాడు. అది మనస్సుకు స్వచ్ఛతను దారితీస్తుంది. అది ఆత్మ స్వతంత్రతకు మరియు సరి అయిన ప్రార్థనకు దారితీస్తుంది. పూజానామ న పుష్పాధైర్యమతి క్రియతే దృదా నిర్వికల్పే మహావ్యోమ్ని సా పూజ హ్యాదరాల్య. పూజ అనగా కేవలం పుష్పములు అర్పించుటే కాదు. పూజ అనగా తన హృదయమును ఆలోచనారహితముగా భగవంతునికి అర్పితం చేయటం.
అది తీవ్ర ఆవేదనతో తనను తాను భగవంతునికి అర్పించుకోవటమే. నిశ్చితమైన మనస్సులోని కోరిక ప్రారబ్ధ కర్మను కూడా దూరము చేయగలదు. నిశ్చితమైన మనస్సులోని కోరిక ప్రారబ్ధ కర్మను కూడా చేయగలదు. అది శూన్యమైన అనుభవముల కంటే శ్రేష్టమైంది. ఆ కోరిక తన అసలు రూపమును అనగా సత్యస్వరూపమును తెలుసుకోవటం లేదా పరిపూర్ణతకు అటు పిమ్మట అది శరీర బానిసత్వము నుండి విముక్తికి దారి తీస్తుంది. ఆ కోరిక ఆత్మను మరియు ప్రపంచమును ఉన్నత స్థితి చేర్చుటకు తోడ్పడుతుంది. శుద్ధ బుద్ధి ఉన్న వ్యక్తి మాత్రమే ఈ స్థితిని చేరగలడు. యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్వ కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జాయతే తాంశ్చ కామాన్. ముండకోపనిషత్ 3:1-30. శుద్ధ మనస్సు గల వ్యక్తి తను మానసికముగా అభిలషించినటువంటి న్యాయపూరితమైన కోరుకున్న వస్తువులు పొందగలడు. ఎవరు? శుద్ధ మనస్సు గల వ్యక్తి తను మానసికముగా అభిలషించిన న్యాయపూరితమైన కోరుకున్న వస్తువులు పొందగలడు. మాతృక శక్తి నుండి ఉదయించిన కార్యకారణ సంబంధముతో కూడినదే ఈ జగత్తు. మాతృక శక్తి నుండి ఉదయించిన కార్యకారణ సంబంధముతో కూడినదే ఈ జగత్తు. ఇది పరావాక్ యొక్క విస్తరణయే. ఈ విస్తరణ షఢద్వా అనే 6 మార్గముల ద్వారా జరుగుతుంది. వీటిలో 3 వాచ్యం వైపు, మిగిలిన 3 వాచకం వైపు ఉంటాయి. వాచకం వైపు ఉన్నటువంటి త్రయమును కళద్వ లేదా లౌకిక క్రమము అంటారు. వాచ్యము వైపు ఉన్న త్రయమును దేశద్వ లేక ప్రాదేశిక క్రమము అంటారు. ప్రతి సమూహంలోని 3 అధ్వలు కూడా పరాదశ అత్యుత్తమమైన దివ్యశక్తిలోని పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి స్థితులుగా అర్థం చేసుకొనవలెను. ప్రతి సమూహంలోని అంటే ప్రతి గ్రూపులోని 3 అధ్వలు కూడా పరాదశ అత్యుత్తమమైన దివ్యశక్తిలోని పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి స్థితులుగా అర్థం చేసుకునవలెను. శుద్ధ సృష్టిలోని శబ్దం యొక్క 5 వర్గములు అంటే కేటగిరీస్ 5 దశలుగా అర్థం చేసుకోవలెను. శుద్ధ సృష్టిలోని శబ్దం యొక్క 5 వర్గములు 5 దశలుగా అర్థం చేసుకునవలెను. మొదటిది పర, సూక్ష్మము మరియు అత్యుత్తమము. రెండవది పశ్యంతి, తక్కువ సూక్ష్మము కానీ ఇంకా వేరు చేయబడలేదు, అన్డిఫరెన్షియేటెడ్ లేదా వ్యక్తీకరించలేదు. రెండవది పశ్యంతి, తక్కువ సూక్ష్మము కానీ ఇంకా వేరు చేయబడలేదు లేదా వ్యక్తీకరించలేదు. మూడవది మధ్యమ, స్థూలము మరియు వేరుపరచబడినది కానీ ఇంకా స్పష్టత చేకూర్చుకున్న శబ్దము వైఖరి. ఇది సూక్ష్మము మరియు స్థూలము అని 2 రకాలు. మూడవది మధ్యమ, స్థూలము మరియు వేరుపరచబడినది కానీ ఇంకా స్పష్టత చేకూర్చుకున్న శబ్దము వైఖరి. ఇది సూక్ష్మము మరియు స్థూలము అని 2 రకాలు. వైఖరి నుండే వర్ణములు మరియు సంయుక్తాక్షరములు లేక పదములు మరియు వాక్యములు వ్యక్తీకరించినవి. గుర్తుపెట్టుకోండి, వైఖరి నుండే వర్ణములు మరియు సంయుక్తాక్షరములు లేక పదములు మరియు వాక్యములు వ్యక్తీకరించినవి. పర అనేది శివతత్వంలో ఉంటుంది. అది శబ్దమునకు మొట్టమొదటి ఉద్యమం. దానిని నాదతత్వము అంటారు. పశ్యంతి శక్తి తత్వమునకు ప్రతీక. దీనిని బిందు తత్వము అంటారు. సృష్టి యొక్క అత్యద్భుత శక్తి ఇదే. పశ్యంతి శక్తి తత్వమునకు ప్రతీక. దీనిని బిందు తత్వం అంటారు. సృష్టి యొక్క అత్యద్భుత శక్తి ఇదే.
ఈ మూడింటి నుండి త్రిబిందు ఉద్భవించినది. అదే అన్ని మంత్రములకు మూలం. సూక్ష్మమైన మరియు గూఢమైన కామకళ కారకం సమర్థమైన దేశిక నుండి నేర్చుకొనవలెను. ఈ మూడింటి నుండి త్రిబిందు ఉద్భవించినది. అదే అన్ని మంత్రములకు మూలం. సూక్ష్మమైన మరియు గూఢమైన కామకళ కారకం సమర్థమైన దేశిక నుండి నేర్చుకొనవలెను. అమ్మల యమ్మ తనను తాను ప్రకాశ రూపముగా దర్శనం ఇచ్చినప్పుడు ప్రతి జీవుడిలోని ద్వంద్వములకు హేతువు తన ఉనికిని పోగొట్టుకుంటుంది. దేశములోని ప్రతి జీవుడిలోని ద్వంద్వములకు హేతువు తన ఉనికిని పోగొట్టుకుంటుంది. దేశములోని మరియు మనలోని ప్రతి ఒక్కరము ఆ మంత్రశక్తి యొక్క రూపాంతరంగా అవుతాం. మనలోని శ్వాస నిశ్చలం అవుతుంది. మనస్సు మరియు ఇంద్రియములు అంతర్ముఖం అవుతాయి. మన శరీర చేతన ఉండదు. ద్వైత రహితులవుతాం. సర్వమానవ సౌభ్రాతృత్వమును సాధిస్తాం. అప్పుడు శివశక్తులతో ఐక్యం చెందుతాం. ఈ ఐక్య భావమే పరబ్రహ్మన్ అని మహాత్రిపుర సుందరి అని గ్రహిస్తాం. షడద్భములు 3 స్థితులలో వాటి పేర్లు ఈ క్రింది విధములుగా ఉంటాయి. షడద్భములు 3 స్థితులలో వాటి పేర్లు కిందగా ఉంటాయి. అవి వాచకధ్వా శబ్ద, వాచ్యధ్వా అర్ధ. వాటికి సంబంధించిన 3 స్థితులలో నామములు. వాచకధ్వా, వాచ్యధ్వా వాటికి సంబంధించిన 3 స్థితులలో నామములు. వర్ణధ్వా అనగా అక్షరముల మార్గములు. కళాధ్వా అనగా 5 సరిహద్దులతో కూడుకుని ఉన్నది. అవి సత్యంతిత కళ శివతత్వ, శంత కళ శక్తిలకు శుద్ధ విద్య, విద్య కళ మాయ పురుషుడు, ప్రతిష్టాకర ప్రకృతి జల, మరియు నివృత్తి కళ పర మరియు పశ్యంతి పృథ్వీ. షడాధ్వ అనగా పదములు మరియు అక్షరములతో కూడినది. తత్వధ్వ 36 తత్వములతో కూడుకొని ఉన్న పరిపూర్ణ వ్యవస్థ, పరాపర లేక మధ్యమ. మంత్రాధ్వ అనగా మంత్రములతో లేక మహావాక్యములతో కూడుకొని ఉన్నది. భువనాధ్వ అనగా తంత్రశాస్త్రం ప్రకారం 118తో కూడుకొని ఉన్నది. అపర లేక స్థూల వైఖరి. భువనాధ్వ అనగా తంత్రశాస్త్రం ప్రకారం 118తో కూడుకొని ఉన్నది. అపర లేక స్థూల వైఖరి. పరవాక్ శబ్ద లేక పదము మరియు అర్థము అనేవి విడదీయలేని ఒక బంధం. పరవాక్ శబ్ద లేక పదము మరియు అర్థము అనేవి విడదీయలేని ఒక బంధం. వ్యక్తీకరణ జరిగినప్పుడు ఇవి వేరుపడటం ప్రారంభమవుతాయి. ఈ సృజనాత్మక సంతతి అంటే డిసెంట్ లో ధ్రువణత అంటే పొలారిటీ ఉంటుంది. ఈ సృజనాత్మక సంతతిలో ధ్రువణత ఉంటుంది. అనగా విషయము మరియు వస్తువు ఉంటాయి. విషయము అనగా చేసే వ్యక్తి సబ్జెక్టు, వస్తువు అనగా లక్ష్యం ఆబ్జెక్టు. విషయము అనగా చేసే వ్యక్తి, వస్తువు అనగా లక్ష్యం. ఉదాహరణ, రాముడు వేదము చదివాను. ఇక్కడ రాముడు వ్యక్తి, వేదము చదివాను అనేది లక్ష్యం. ఈ సృజనాత్మకతలో ఉత్కృష్టమైన అనగా అత్యంత సూక్ష్మమైనది పర. అది స్థూలమైన వైఖరికి దారితీస్తుంది. శబ్దాధ్వ అనగా ఆఖరికి పర లేక పరాశక్తి స్థితిలోకి చేరటం, తద్వారా అమ్మ దయతో ఆమెను పొందటం. లేని ఎడల తిరిగి సంసార బంధములో చిక్కుకుంటాం. భైరవ శ్రీదేవి సంభాషణలో ఇది తేటతెల్లం అవుతుంది. నహి వర్ణ విభేదేన దేహభేదేన వా భవతి. నహి వర్ణ విభేదేన దేహభేదేన వా భవేత్. పరత్వం నిష్కళత్వేన సకళత్వేన తద్భవేత్. కళాధ్వ లేక దేశధ్వలతో కూడిన
పరాస్థితి కళాధ్వ లేక దేశధ్వలతో పరాస్థితి స్థిరంగా ఉండదు. పరాస్థితి అనేది అభేద స్థితి. ఈ అభేద స్థితి సకల లేక మిశ్రమ స్థితులలో కలిసి ఉండలేదు. కనుక అనేకమును కళాధ్వ లేక పురుష మరియు దేశధ్వ లేక శక్తి ఒక్కటే అనగా పరాశక్తి లేక పరబ్రహ్మంగా చేసుకోవటంలోనే అనగా పరాశక్తి లేక పరబ్రహ్మంగా చేసుకోవటంలోనే ఈ బంధం నుండి విముక్తి కలుగుతుంది. త్రైపుర సిద్ధాంతములో శక్తి మూడుగా అనగా వ్యష్టి విభావ వ్యక్తీకరణ, సమిష్టి ప్రభావ వ్యక్తీకరణ మరియు ఒప్పుకోలు అనుభవ వ్యక్తీకరణగా మారుతుంది. త్రైపుర సిద్ధాంతంలో ముఖ్య శక్తి మూడుగా అనగా వ్యష్టి విభావ వ్యక్తీకరణ, సమిష్టి ప్రభావ వ్యక్తీకరణ మరియు ఒప్పుకోలు అనుభవ వ్యక్తీకరణగా మారుతుంది. త్రిపురములలో నివసించేది ముఖ్య శక్తి లేక పరాశక్తి. దానినే శ్రీ త్రిపుర అంటారు. శ్రీ త్రిపుర లేక శ్రీ త్రిపుర సుందరి అమ్మ బ్రహ్మ విష్ణు రుద్ర లేక అగ్ని వాయు సూర్య లేక వసు రుద్ర ఆదిత్యులకి అతీతమైనది. బ్రహ్మ విష్ణు రుద్ర లేక అగ్ని వాయు సూర్య లేక వసు రుద్ర ఆదిత్యులకి అతీతమైనది. ఆహావనీయాగ్ని అనగా యాగాగ్ని, గార్హపత్యాగ్ని అనగా గృహములోని అగ్ని, దక్షిణాగ్ని అనగా శరీర దహనాగ్ని. ఆహావనీయాగ్ని అనగా యాగాగ్ని, గార్హపత్యాగ్ని అనగా గృహములోని అగ్ని, దక్షిణాగ్ని అనగా శరీర దహనాగ్ని అనే మూడు అగ్నిలు వ్యక్తి జీవితంలో జననము నుండి మరణం వరకు ముఖ్యమైనవి. యోగి జీవితంలో ఆవహనీయాగ్ని హృదయమునకు సంబంధించినది, గార్హపత్యాగ్ని పాల భాగమునకు సంబంధించినది. యోగి జీవితంలో ఆహావనీయాగ్ని హృదయమునకు సంబంధించింది, గార్హపత్యాగ్ని పాల భాగమునకు సంబంధించినది, దక్షిణాగ్ని శిరస్సుకు సంబంధించింది. మూడు శక్తులు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు జ్ఞానశక్తి. ఇవి నిజానికి బ్రహ్మి, రౌద్రి మరియు వైష్ణవి శక్తులు. ఇవి శ్రీదేవి యొక్క మూడు ముఖ్య శక్తులు. ఇవి ఈ జగత్తు యొక్క వ్యక్తీకరణకు తోడ్పడతాయి. ప్రతి అణువులోనూ ఈ మూడు ముఖ్య శక్తులు పనిచేస్తుంటాయి. మూడు స్వరములు ఉదాత్త, అనుదాత్త, స్వరిత. ఉదాత్త, అనుదాత్త, స్వరిత అనే వేదిక మంత్రముల ఉచ్చారణ పద్ధతులు. హ్రస్వ, దీర్ఘ మరియు ప్లుత అనే అకార, ఉకార, మకార, ఓంకార ఉచ్చారణ పద్ధతులు. మూడు కూటములు గాయత్రి, బాల లేక పంచదశి లేక షోడశి. గాయత్రి, బాల లేక పంచదశి లేక షోడశి. అవి మూడు కూటములు ఏవేంటివి? అవి వాగ్భావ, కామరాజ మరియు శక్తి కూటములు. మూడు లోకములు అవి భూ పృథ్వీ, భువః ఆకాశము మరియు స్వర్గము. మూడు చక్రములు మూలాధార, అనాహత, ఆజ్ఞ. విఘ్నులు ఈ మూడింటి మీద ఆధారపడతారు. ప్రమాత అధికారత, ప్రమాణ సాక్ష్యం మరియు ప్రమేయ సిద్ధాంతం. ప్రమాత అంటే అధికారత, ప్రమాణ సాక్ష్యం మరియు ప్రమేయ సిద్ధాంతం. మూడు పీఠములు జలంధర, కామరూప మరియు పూర్ణగిరి. మూడు పవిత్ర తీర్థములు నాసిక్, పుష్కర మరియు ప్రయాగ. జగత్తును శాసించే శక్తులు ఓం తత్ సత్ వేదముల ప్రకారం, నర శివ శక్తి తంత్ర ప్రకారం, జీవ జగత్ ఈశ్వర వేదాంతం ప్రకారం. ఇడ సుషుమ్న పింగళ కుండలిని యోగం ప్రకారం. భూత వర్తమాన భవిష్యత్ మూడు కాలములు.
హృదయ, వ్యోమ, బ్రహ్మరంధ్ర 3 రంధ్రములు. హృదయ, వ్యోమ, బ్రహ్మరంధ్ర 3 రంధ్రములు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య అని 3 వర్ణములు. రుక్, యజస్సు, సామ అని 3 వేదములు. అంబ అనేక రూపములను మరియు వ్యక్తీకరణలతోనూ దర్శనం ఇస్తుంది. ఆవిడను శ్రీలక్ష్మి రూపంలో దర్శిస్తే మనం భౌగోళికము అయిన కష్టములను అధిగమించవచ్చు. ఆవిడను జయదుర్గ రూపంలో దర్శిస్తే మనం విజయం సాధించవచ్చు. కష్టతరమైన మరియు ప్రమాదకరమైన భౌగోళికము అయిన ప్రయాణము తలపెట్టే ముందర ఆవిడను క్షేమాంకరీ రూపములో దర్శిస్తే ప్రమాదములను అధిగమించవచ్చు. ఆవిడను మహాభైరవి రూపములో దర్శిస్తే భూత, ప్రేత, పిశాచముల నుండి విముక్తి పొందొచ్చు. ఆవిడ్ని తారా రూపంలో దర్శిస్తే వరదలు, భూకంపముల నుండి విముక్తి పొందొచ్చు. నిజానికి ఆ అమ్మ సంసారం అనే నీటిలో మునిగిపోవు జీవుడికి చేయూతనిస్తును అని అర్థం. ఆవిడను త్రిపుర రూపంలో దర్శిస్తే జనన మరణ జనన వృత్తము నుండి విముక్తి పొందవచ్చు. శక్తోపాయ అనగా సత్యాన్వేషణ, దీనిలో ప్రతిబింబించుట అనగా మనస్సును లక్ష్యం మీదనే ఆలోచన మరియు ఏకాగ్రత పరచుట. సత్యాన్వేషణ ఆచరణకై జ్ఞానమును సమాయత్తపరచవలెను. కనుక శక్తోపాయమునకు జ్ఞానశక్తి ముఖ్యం. దీనిని జ్ఞానోపాయ అని కూడా అంటారు. సత్యమైన జ్ఞానోపార్జనకు మార్గము, మూలము మరియు ప్రతిబింబము లేదా బింబ ప్రతిబింబవాదం. సత్యమైన జ్ఞానోపార్జనకు మార్గము, మూలము మరియు ప్రతిబింబం లేదా బింబ ప్రతిబింబవాదం. ఉత్కృష్ట స్థితిలో ఉన్నదే క్రింద స్థితిలో ఉన్నదానికి మూలం. పశ్యంతి, మధ్యమ మరియు వైఖరిల వ్యక్తీకరణకు మూలము ఉత్కృష్ట స్థితిలో ఉన్న పరాయే. ఆగమ సిద్ధాంతం ప్రకారం అంబ లేక అమ్మ 2 పాదములు శివ మరియు శక్తి. అవి జ్ఞాన మరియు క్రియాశక్తికి ప్రతీకలు. ఈ తత్వమును అర్ధనారీశ్వర లేక అర్ధనారీశ్వరి తత్వం అంటారు. అంబ యొక్క సువర్ణ రంగులో ఉన్న ఒక కుండ మాదిరి ఉన్న స్థలము ఆనందమునకు ప్రతీక. ఆ ఆనందపు అమృతం వంటి క్షీరం తాగుటకు కుమారస్వామి మరియు గణేశుడు పోటీ పడుతూ ఉంటారని అభియుక్తులు అంటారు. ఎత్తుగా ఉన్న చరణము నిర్వాణ చరణము అంటారు. అది శక్తి యొక్క మూలమునకు ప్రతీక. అది బంధమును ఛేదించుటకు వలసిన దివ్యమైన జ్ఞానమునకు ప్రతీక. యోగ దృష్టిలో ప్రాణ మరియు అపాన కలిసి సుషుమ్న సూక్ష్మనాడిలోకి ఎక్కడ ప్రవేశిస్తాయో, యోగ దృష్టిలో ప్రాణ మరియు అపాన కలిపి సుషుమ్న సూక్ష్మనాడిలోకి ఎక్కడ ప్రవేశిస్తాయో అది బిందువునకు ప్రతీక. అది ఒక్క గురువు ద్వారానే సాధ్యం. ఆయన ద్వారా నేర్చుకున్న జ్ఞాన భిక్షే శివం అనే ముఖద్వారమును తెలవగలదు. అదే విశ్వమానవ సౌభ్రాతృత్వమునకు మనమంతా భగవంతుని బిడ్డలము మరియు పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్వేషణ జ్ఞానమునకు దారితీయగలదు. అమ్మ పరాశక్తి. సరి అయిన సమయంలో సద్గురువు ద్వారా శక్తిపాతము లభ్యము అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు అహంకారం మొత్తం సమూలంగా నాశనం అవుతుంది. తిరిగి చిగురించదు. 3 ఉపాయాలు: అనవ, శక్త మరియు సాంభవ. అవి ఆత్మ సాక్షాత్కారమునకు తోడ్పడతాయి. వాటి కలయిక నిజానికి అనుత్తరకు దారి తీస్తుంది. దానిని జగదానంద స్థితి అంటారు. దానిలో జగత్తంతా దివ్యముగా మారి పరమాత్మతో ఒక్కటిగా రూపుదిద్దుకుంటుంది. ఆ స్థితిలో అన్ని సమయములలోనూ ఎక్కడ చూసినా అనగా అంతటా సర్వములోనూ ఆనందమే ఆనందం.
భేదభావం లేకుండా అభిన్న భావం అన్ని వైపులా లోపల బయట పొడసూపుతుంది. చైతన్యమే తనను తాను జ్ఞాత, జ్ఞేయము మరియు జ్ఞానము కింద అనుభవం చెందుతుంది. అది ధ్యానమునకు కూర్చునకపోయినను పరిపూర్ణ అమృత ఆనంద సార్వభౌమత్వ తీవ్రత వృద్ధి చెందుతూ ఉంటుంది. నిత్య అవగాహన ఆ జగదానంద స్థితి అటువంటిది. ఇది 6 విధములైన ఆనందములకు అతీతమైన స్థితి. ఆ 6 విధములు ఏమిటంటే 6 విధముల ఆనందములు, దానికి అతీతం ఇది. ఆ 6 విధముల ఆనందం ఏంటంటే, ఒకటి నిజానంద, మనస్సు కేవలము అనుభవం మీదనే ప్రతిష్ఠితమై ఉండటం, దాన్ని ప్రమాత అంటారు. నిరానంద, మనస్సు అనుభవంకు కాని విషయములపై దృష్టి పెట్టడం. పరానంద, మనస్సు ప్రాణ అపాన వాయువుల కలయిక బిందువు మీద దృష్టి పెట్టడం. 4 బ్రహ్మానంద, మనస్సు సమాన వాయువు మీద దృష్టి పెట్టడం. అది వివిధములైన అనుభవైక వేద్యములైన విషయములను ఒక్కటిగా చేస్తుంది. 5 మహానంద, మనస్సు ఉదాన వాయువు మీద స్థిరపడటం. అది సర్వ జ్ఞానమునకు మరియు అనుభవైక వేద్యములైన విషయములకు ఆత్మలో మమేకం చేస్తుంది. అది సర్వ జ్ఞానమును మరియు అనుభవైక వేద్యములైన విషయములను ఆత్మలో మమేకం చేస్తుంది. నెంబర్ 6 చిదానంద, మనస్సు జ్ఞానవాయువు మీద స్థిరపడుతుంది. 5 విధములైన పరాంబ మహత్యము ఈ కింద చెప్పాం. 5 విధములైన పరాంబ మహత్యం ఏమిటంటే ఇవి: సృష్టి, స్థితి, సంహార, తిరోధానం లేక విలయం మరియు అనుగ్రహం. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం లేక విలయం మరియు అనుగ్రహం. సృష్టి పని. స్థితి, వ్యక్తీకరణను రక్షించే విధం. సంహార, వ్యక్తీకరణను ఉపసంహరించుకునే విధం. తిరోధానం లేక విలయం, ఆత్మను కప్పి ఉంచుట లేక ఆచ్ఛాదనం చేయుట. అనుగ్రహం, దయ లేక స్వీయ ప్రకటన. ఈ 5 వ్యక్తిలోని జీవుడు కూడా సాధించవచ్చు. ఈ 5 వ్యక్తిలోని జీవుడు కూడా సాధించవచ్చు. ఒకటి, దేవతల ద్వారా లేదా గ్రహింపు ద్వారా కనపడేదాన్ని ఆభాసన లేక సృష్టి అంటారు. ఆఖరి వరకు అనుభవాన్ని ఆస్వాదించు అనే దేవతను రక్తి లేక స్థితి అంటారు. ఒక వస్తువు నుండి తనను తాను విమర్శ సమయంలో ఉపసంహరించుకుని తెలివిని సంహార అంటారు. ఒక వస్తువు నుండి తనను తాను విమర్శ సమయంలో ఉపసంహరించుకుని తెలివిని సంహార అంటారు. నెంబర్ 4 వివిధములైన అనుభవముల ఉపసంహరణ అనేది సందేహములతో కూడిన సంస్కారములు లేక గుర్తులకు దారితీస్తుంది. వివిధములైన అనుభవముల ఉపసంహరణ అనేది సందేహములతో కూడిన సంస్కారములు లేక గుర్తులకు దారితీస్తుంది. అవి ఆఖరికి అంతర్గత సందేహము అనే పురుగును పుట్టిస్తుంది. ఆ పురుగు మాటిమాటికి తులుస్తూ ఉంటుంది. అది ఆత్మ యొక్క నిజ ప్రకృతిని మరుగుపరుస్తుంది లేదా కప్పిపెడుతుంది. దీన్ని విలయం లేదా బీజావస్థాపన స్థితి అంటారు. నెంబర్ 5 సాధకునిలోని సందేహము మరి అనుభవమును రెండును చైతన్యము అనేది నిప్పులో కాలిపోయినప్పుడు ఆ సాధకుడు అమ్మ దయకు పాత్రుడు అవుతాడు. అప్పుడు అతని సత్యస్వరూపము బయటపడుతుంది. దీనిని హఠపాకను అనుసరించి అనుగ్రహము లేక విలాపన అంటారు. సాధకుల్లోని సందేహము అనుభవము రెండును చైతన్యము అనే నిప్పులో కాలిపోయినప్పుడు ఆ సాధకుడు అమ్మ దయకు పాత్రుడవుతాడు. అప్పుడు అతని సత్యస్వరూపం బయటపడుతుంది. దీనిని హఠపాకను అనుసరించి అనుగ్రహము లేక విలాపన అంటారు. హఠపాకను అనుసరించి యోగి అమ్మ దయ స్థితిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని అలంగ్రాస లేక ఆత్మసాక్షాత్కారము అంటారు. ఈ స్థితిలో సంస్కారములు లేదా సంసార బీజము వ్యక్తి చైతన్యము నుండి సమూలముగా నాశనం అయిపోతాయి.
అమ్మ దయ నియమరహితమైనది. అది పరాశక్తి యొక్క ఉచిత మరియు సార్వభౌమ అభిమతం. నిరహంకారరహితమైన సాధకుని మీద అమ్మ అపారమైన దయ చూపిస్తుంది. కుండలిని యోగంలో కుండలిని శక్తి యొక్క కేంద్రం హృదయం. అది వ్యక్తి శరీరంలో కంఠ మూలంలోని విశుద్ధి చక్రమే స్థానం. పురోగతి ప్రాణం సూక్ష్మ నాడి ద్వారా మెరుస్తూ ఉండే ఆనందం కలుగు చేసే లంబిక చతురస్రంలోనికి దారితీస్తుంది. పురోగతి ప్రాణం సూక్ష్మ నాడి ద్వారా మెరుస్తూ ఉండే ఆనందం కలుగు చేసే లంబిక అనగా చతురస్రంలోనికి దారితీస్తుంది. దీనిని క్రియాయోగంలో ఊర్ధ్వరేచకము అంటారు. సిద్ధ గురువు దయతో సాధకుడు ప్రాణశక్తిని నియంత్రించగలుగుతాడు. దీనిని గురుయుక్తి అంటారు. అప్పుడు తనలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది. సాధకుడు అమ్మ దయతో కుండలిని ప్రాణశక్తిని సూక్ష్మ నడి ద్వారా హృదయమునకు పంపిస్తాడు. మూలాధారం నుండి అమిత శక్తి మరియు తాపముతో వచ్చే ఈ శక్తిని వక్రీ కుండలిని అంటారు. ఈ విధముగా సాధకుడు తన శ్వాస, మనస్సు మరియు శుక్లములను అనగా స్పరం వాటిని నియంత్రించగలుగుతాడు. ఈ మేల్కొన్న కుండలిని ప్రాణశక్తి బ్రహ్మనాడిలోకి ప్రవేశిస్తుంది. దీనిని మధ్య మార్గము అంటారు. ఈ బ్రహ్మనాడి మార్గం అత్యంత సూక్ష్మం. ఈ శక్తి సింధూర వర్ణంలో ఉంటుంది. అమ్మ యొక్క క్రియాశక్తి పద్ధతి ఈ విధంగానే ఉంటుంది. అమ్మ నిష్కల మహాత్రిపుర సుందరి మరియు కుండలిని ప్రాణశక్తి రెండు ఒకటే. అమ్మ నిష్కల మహాత్రిపుర సుందరి మరియు కుండలిని ప్రాణశక్తి రెండు ఒకటే. 6 చక్రములలో మేల్కొన్న కుండలిని ప్రాణశక్తి లేక మహాత్రిపుర సుందరి సహస్రార చక్రంలో పుష్పిస్తుంది. దీనిని షట్చక్ర భేదన అంటారు. పరభట్టారకుడి ఇచ్ఛాశక్తి ప్రధానముగా ప్రస్ఫుటమైనప్పుడు అది శక్తి బాల యొక్క కన్యాతనమును బయలుపరుస్తుంది. ఇచ్ఛాశక్తి స్పష్టముగా ప్రవహిస్తుంది. జ్ఞానశక్తిని అధిగమిస్తుంది. జగత్తు యొక్క వ్యక్తీకరణకు దారితీస్తుంది. వ్యక్తీకరణకు దారితీయు పరిణామముల్లో మహామాయ అనేది 6వ మెట్టు. అభేదము తొలగిపోయి భేదము చోటు చేసుకుంటుంది. సృష్టి పరిణామంలో మహామాయ తన మనోహర శక్తిని ప్రదర్శిస్తుంది. పరాశక్తి సాధకుడిపై దయ చూపించే సరళిలో ఇంద్రియములతో కలవరపెట్టనివ్వదు. దానికి బదులుగా సాధకుడిని ఇంద్రియముల ద్వారా మహోన్నతమైన ఐక్యతను అర్థం చేసుకున్నట్టు చేస్తుంది. పరాశక్తి అనైక్యత నుండి ఐక్యతకు దారితీస్తుంది. పరాశక్తి అనైక్యత నుండి ఐక్యతకు దారితీస్తుంది. తీసేటట్టు చేస్తుంది. పరాశక్తి తీయిస్తుంది. అందువల్లనే ఆవిడను మహాశక్తి లేక ఆశ్చర్యకరమైన శక్తి అంటారు. దాన్నే ఆ అమ్మ తన అటువంటి శక్తిని భిన్నత్వంలోనూ మరియు ఏకత్వం ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ రెండింటిలోనూ ప్రవర్తిస్తుంది. ఆ అమ్మ మచ్చలేని మహత్యము అన్ని చోట్ల అన్ని వైపులా ప్రకాశిస్తూనే ఉంటుంది. మానవ ప్రయత్నం లేకుండానే అప్రయత్నపూర్వకమైన పద్ధతిలో ఆ అమ్మ యొక్క మహోన్నతమైన సత్యము గ్రహించుటకు ఆ అమ్మ యొక్క దివ్యమైన సార్వభౌమత్వమైన మహామాయ సాధకునికి తనకు తానే వరముగా ప్రసాదిస్తుంది. ఈ ఆత్మ సాక్షాత్కార మార్గమునే శాంభవోపాయ అంటారు. ఈ సత్యం పై కనపడదు. ఈ అమ్మ దయతో ఇది కొందరికి గోచరం అవుతుంది అనేది సత్యం. తంత్రశాస్త్రంలో దీన్నే ఇచ్ఛాయోగము అని కూడా అంటారు. ఇది ప్రకృతిలో అంతర్దృష్టి అంటారు. కేవలము అమ్మ దయా వీక్షణములతోనే
మహోన్నతమైన యోగార్తులకే కేవలం అమ్మ దయా వీక్షణలతోనే మహోన్నతమైన యోగార్తులకే లేదా యోగ సాధకులకే ఇటువంటి అంతర్దృష్టి సాధ్యం. మానసిక వీక్షణ క్రియోపాయ మరియు జ్ఞాన వీక్షణ జ్ఞానోపాయ అనేవి వెనక్కి నెట్టబడతాయి. ఆత్మ సాక్షాత్కార మార్గమునకు అనుకూలముగా సాధన చేయని లేదా చేయకపోని నిజమైన సత్యాన్వేషికి శాంభవోపాయ మార్గము ద్వారా ఇది సుసాధ్యం. సాధకుని మనోప్రవృత్తి నిష్కలంకముగా ఉన్నప్పుడు ఇచ్ఛాశక్తి ప్రస్ఫుటముగా ప్రకాశిస్తుంది. అన్నిటిలోనూ లోపల బయట చొచ్చుకొని పోగల లేదా వ్యాపించగల దివ్యమైన స్థిరమైన ఆత్మజ్ఞానమును శాంభవోపాయ అంటారు. అది శక్తిపాతం యొక్క పరాకాష్ఠ. పరమేశ్వరుని యొక్క అనేకమైన అపారమైన శక్తులు అమ్మ దయ చూపించినప్పుడు యోగికి చేకూరుతాయి. సాధకుడు తన ఏకాగ్రతను పెంపొందించుకోగలుగుతాడు. తద్వారా సమతుల్యతతో కూడిన ఆధ్యాత్మిక ఆనందం పొందగలుగుతాడు. సాధకునికి 4 విధములైన సంప్రజ్ఞాత సమాధులు ఏర్పడతాయి లేదా చవి చూస్తాడు. తద్వారా యోగిని శక్తులు సాధకునికి సహాయభూతమవుతాయి. అవి నంబర్ 1 సవితర్క సమాధి. యోగిని శక్తులు సాధకునికి నిరంతరము చూచుటకు ఇష్టపడుట లేదా యోగికి ఆలోచించే ఏకాగ్రత అనుభవం చెందుట. సవితర్క సమాధి మీన్స్ యోగిని శక్తులు సాధకుని నిరంతరము చూచుటకు ఇష్టపడుట లేదా యోగికి ఆలోచించే ఏకాగ్రత అనుభవం చెందుట. నంబర్ 2 నిర్వితర్క సమాధి. యోగిని శక్తులు సాధకునిలో మమైకమవుట లేదా మహోన్నతమైన ఆలోచించే ఏకాగ్రతను యోగి పొందుట. నంబర్ 3 సవిచార సమాధి. సాధకుడు యోగినిలో మమైకమవుట లేదా యోగి యొక్క ప్రతిబింబతను యోగిని పొందుట. నంబర్ 4 నిర్విచార సమాధి. యోగి మరియు యోగిని ఒక్కటే అవటం లేదా మహోన్నతమైన యోగిని యొక్క ప్రతిబింబతను యోగి పొందుట. ఈ 4 సమాధులను సమతుల్యమైన సబీజ సమాధి లేక బహిర్వస్తు బీజ సమాధి అంటారు. దీనిలో ఇంకా కొన్ని మూలములు సాధకుని మనసులు మిగిలి ఉంటాయి. దీని తర్వాత అన్నిటికంటే అతి శ్రేష్టమైన నిర్వికల్ప సమాధిని పొందుతాడు సాధకుడు. దీనిలో మనస్సులోని సందేహములు లేక మూలములు సమూలముగా నాశనమైపోతాయి. సాధకునిలో అంతర్గతమైన సమతుల్యమైన నిశ్శబ్దత చేకూరుస్తుంది. అమ్మకు సాధకుడు 12 రకాలుగా తనను తాను లొంగిపోతాడు. ఆ అమ్మ తన ఇచ్ఛ, జ్ఞాన మరియు క్రియాశక్తుల ద్వారా ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. ఆ అమ్మ ఈ శక్తుల ద్వారా వ్యక్తి మరియు సమిష్టి శరీరము జగత్తులలో వ్యాపించి ఉన్నది. ఆ అమ్మను మనస, వాచ, కర్మణ ప్రేమించిన వ్యక్తులను బంధముల నుండి విముక్తులు చేస్తుంది. ఆ 12 విధములు ఇవి. నంబర్ 1 అంబయే నా నిజమైన స్వరూపము అని అంబపై ధ్యానం చేయటం, దాన్ని ధ్యానము అంటారు. నెంబర్ 2 అంబ యొక్క దయను పొందుట కృషి చేయుట, దాన్ని వేత్తి అంటారు. నెంబర్ 3 అంబ యొక్క మంత్రములు నామములు జపించుట, దాన్ని జపతి అంటారు. నెంబర్ 4 అంబను అన్ని వైపులా దర్శించుట, ఆలోకయతి అంటారు. నెంబర్ 5 సార్వ వేళల అంబను గురించే చింతించుట, చింతయతి అంటారు. నెంబర్ 6 అంబకు విధేయతను ప్రదర్శించుట, అన్వేతి అంటారు. నెంబర్ 7 అంబకు లొంగిపోవుట, ప్రతిపాదయతే అంటారు. నెంబర్ 9 అంబను స్తుతించుట, స్తుతి అంటారు. నెంబర్ 10 అంబను ఆశ్రయించుట, ఆశ్రయతి అంటారు. నెంబర్ 11 అంబను ఆరాధించుట, అర్చయతి అంటారు. నెంబర్ 12 అంబ గుణములను శ్రద్ధగా వినటం,
గుణానాకమయ గుణానాకమయతి. జీవిత పరమార్థ సత్యము తెలుసుకున్నట్టుకు ఈ 12 విధముల ధ్యాన పద్ధతులు ప్రణవము యొక్క 12 మాత్రలు. వీటినే ఆ, ఉ, మా, అర్ధచంద్ర, బిందు, నిరోధిక, నాద, నాదాంత, శక్తి, వ్యాపిని, సమన మరియు ఉన్మన అంటారు. జీవిత పరమార్థము తెలుసుకున్నట్టుకు ఈ 12 విధముల ధ్యాన పద్ధతులు ప్రణవము యొక్క 12 మాత్రలు. వీటిని ఆ, ఉ, మా, అర్ధచంద్ర, బిందు, నిరోధిక, నాద, నాదాంత, శక్తి, వ్యాపిని, సమన మరియు ఉన్మన అంటారు. 12వ మాత్ర అయినటువంటి ఉన్మన అత్యంత గౌరవనీయమైన, అతీతమైన, అన్నింటినీ మించిన పర యొక్క ఆసనము లేక పీఠం. 12వ మాత్ర అయిన ఉన్మన అత్యంత గౌరవనీయమైన, అతీతమైన, అన్నింటినీ మించిన పర యొక్క ఆసనము లేక పీఠం. యోగి ఈ దివ్యమైన వర్ణనాతీతమైన ధర్మములను అంటే అట్రిబ్యూట్స్ యథేచ్ఛమైన అంటే స్పాంటేనియస్ శ్రద్ధతో ఆలకిస్తూ పరమానందంతో తరించిపోతాడు. యోగి ఈ దివ్యమైన వర్ణనాతీతమైన ధర్మములను యథేచ్ఛమైన శ్రద్ధతో ఆలకిస్తూ పరమానందంతో తరించిపోతాడు. కుండలిని అనేది చిత్తశక్తి, ప్రాణశక్తి లేక చైతన్య శక్తి. విద్యుత్ శక్తికి మూలం కేవలం ఇదే, వేరొకటి కానే కాదు. తంత్రము లేదా తాంత్రిక కుండలిని యోగము యొక్క ఉద్దేశము లేక సంకల్పము ఈ కుండలిని శక్తిని నియంత్రించుట. నియంత్రించిన ఈ శక్తిని ఉత్కృష్టమైన, మహత్తైన లేక ఘనమైన మార్గములకు మళ్లించుట. ఈ కుండలిని శక్తిని సరి అయిన మార్గములకు మళ్లించుటను నిరోధించున్నది ముఖ్యముగా అహంకారమే. ఈ నిరోధన ద్వారా వ్యక్తి తన పరమానందము, సౌందర్య నిత్యత, శాంతి, అమితమైన సర్వోపన్నమైన ఆనందము పోగొట్టుకుంటాడు. కుండలిని యోగి యొక్క నాడీ వ్యవస్థ ద్వారా తనను తాను వ్యక్తీకరింపజేస్తుంది. సాధారణ జీవితం గడిపే ప్రతి వ్యక్తిలోనూ ఇది సగం మేల్కొనే ఉంటుంది. అది ఎంత జాగృతి చెందితే అంత అందం, అంత ఆనందం, అంత జీవితం. ప్రాణకుండలిని అనేది స్థూల లేక భౌతిక స్థితిలో పనిచేస్తుంది. నాద కుండలిని అనేది మానసిక లేక సూక్ష్మ స్థితిలో పనిచేస్తుంది. బోధ లేక జ్ఞాన కుండలిని అనేది ఆధ్యాత్మిక స్థితిలో పనిచేస్తుంది. కుండలిని అనేది శరీరంలో అది ఉండే స్థలమును బట్టి విభజించబడుతుంది. నెంబర్ 1 అర్ధ కుండలిని, అది మూలాధారం వద్ద నిద్రాణమై ఉంటుంది. నెంబర్ 2 ఊర్ధ్వ కుండలిని, 2 కనుబొమ్మల మధ్య భాగమును ఆజ్ఞా పాజిటివ్ చక్రం లేదా కూటస్థం అంటారు. బ్రహ్మరంధ్రములోనికి ప్రవేశించు కుండలిని శక్తిని ఊర్ధ్వ కుండలిని అంటారు. నెంబర్ 3 పరాకుండలిని, పరమశివుని సర్వోత్కృష్టమైన స్థితిని పరాకుండలిని స్థితి అంటారు. సహస్రార మరియు దానికి అతీతముగా ఉన్న ప్రదేశమును కైలాస పర్వతము అంటారు. మేచకాపతంత్రములో ఈ 6 చక్రములకు ఇంకా అర్థవంతమైన నామములతో పిలుస్తారు. మూలాధారంలో నాదచక్రము, నాభిస్థానంలో మాయాచక్రము, హృదయంలో యోగా చక్రము, గొంతులో లంబికలో భేదన చక్రము అని పిలుస్తారు. ఈ భేదన చక్రమును లంబికా యోగంలో తరచుగా పేర్కొంటారు. శృంగేరి శ్రీ విద్యాశంకర మహాస్వామి ఈ లంబికా యోగ సమాధిలో నిత్యము చతుర్మూర్తీశ్వర శివలింగ రూపంలో మునిగి ఉండేవారు. ఈ రోజుకు మునిగి ఉన్నారు. దాని మీదనే విద్యాశంకర మందిరము అనే సుందరమైన శివమందిరం నిర్మించారు. ఈ మహాన్ గురువు దయ వలన ఈ పవిత్ర మందిరంలో సాధన చేయు సాధకుల సందేహములు తీరిపోవటం గమనార్హం. కూటస్థంలోనిది దీప్తి చక్రం, బ్రహ్మరంధ్రంలోనిది శాంతి చక్రం,
వీటిలో ఆరవది అయిన శాంతి చక్రం అతి ముఖ్యమైంది. దీనిని స్వాధిష్టానము అని తప్పుగా పొరబడుతూ ఉంటారు. శక్త పద్ధతుల్లో నిష్ణాతుడైన గురువు దగ్గర ఈ శ్రీచక్రంలోని లోపలి వైపుని అర్థం చేసుకునవలయను. 6 దళముల ఈ శ్రీచక్రము సుషుమ్న యొక్క నిగూఢమైన శరీర శాస్త్రం తెలుపుతుంది. మూలాధారంలో శివ త్రికోణము ఇంకొక శక్తి త్రికోణంతో కలిసి ఉంటుంది. త్రికోణములు రెండు వాటి మొనలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండేటట్టుగా కలిసి ఉంటాయి, ఆపోజిట్. యోగ శాస్త్రానుసారము భౌతిక శరీరంలో దీని స్థానం యోగ శాస్త్రాను ప్రకారము భౌతిక శరీరంలో దీని స్థానము ఆజ్ఞాచక్రం. శివ మరియు శక్తి విడివిడిగా త్రికోణాకృతిలో ఉన్నప్పటికీ వాటి కలయిక షట్కోణాకృతి. శివ త్రికోణము బిందు, శక్తి త్రికోణము యోని, రెండింటి కలయికను షట్కోణ ముద్ర లేక శాంభవి ముద్ర అంటారు. శివ త్రికోణము అంటే బిందు, శక్తి త్రికోణము అంటే యోని, రెండింటి కలయికను షట్కోణ ముద్ర లేక శాంభవి ముద్ర అంటారు. దీన్ని ఓంకార పీఠం అంటారు. ఇది బీజ మంత్రం యొక్క ఆసన స్థానం. తరువాతది హృత్కర్ణిక లేదా ముఖనిద్ర. ఇది హృదయము పద్మము యొక్క కేంద్రం. ఈ హృదయ పద్మము యొక్క కేంద్రం. ఈ హృదయ పద్మము మీదనే సాధకుడు ధ్యానం చేయాలి. హృదయ పద్మమును అమృత బీజము అంటారు. ఇది సాధకుని జగదానంద స్థితికి తీసుకెళ్తుంది. స్వామి లక్ష్మణజు ప్రకారం పరిణితి చెందిన సాధకులు కుండలిని 3 స్థితుల్లో అనుభూతి చెందుతారు. మొదటిది మత్తు లేక మైకం స్థితి. జాగృతి చెందిన కుండలిని మూలాధారమునకు పరిమితి అయి ఉంటుంది. దీనిని అర్ధ కుండలిని స్థితి అంటారు. అటు పిమ్మట కుండలిని సుషుమ్న నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న మార్గములో ఒక మెరుపు మాదిరి మెరుస్తుంది. దానిని ఊర్ధ్వ కుండలిని స్థితి అంటారు. ఈ 2 ప్రదేశములను అర్ధ కుండలిని స్థితి మరియు ఊర్ధ్వ కుండలిని స్థితి ధ్యానము చేయుటను పరాత్రింసికలో చక్కగా చెప్పారు, విశదీకరించారు. ఈ 2 ప్రదేశముల్లోనూ అర్ధ కుండలిని స్థితి మరియు ఊర్ధ్వ కుండలిని స్థితి ధ్యానం చేయుటను పరాత్రింసికలో విశదీకరించారు. అది ఆదికోటి అనగా బహిర్ద్వాశాంత మరియు అంతఃకోటి అంతర్వాద శాంత, వీటిని అర్ధ మరియు ఊర్ధ్వ కుండలిని అంటారు. వీటి కలయికను షట్కోణ ముద్ర లేక షట్పాత్ర కమలము అంటారు. అది అనంతము లేని ఒక బిందువు మీద యోగి ధ్యానం చేయాలి. ఆది అనంతము లేని ఒక బిందువు మీద యోగి ధ్యానం చేయాలి. 15 అచ్చుల పైన అటు పమ్మట 16వది అయిన శివ హృదయం కమలము మీద యోగి ధ్యానం చేయాలి. 15 అచ్చుల పైన అటు పిమ్మట 16వది అయిన శివ హృదయ కమలము మీద యోగి ధ్యానం చేయాలి. 17వ కళ సందిగ్ధరహితమైన బిందు కళ అంటారు. 17వ కళ సందిగ్ధరహితమైన బిందు కళ అంటారు. అక్కడ ప్రాణ మరియు అపాన 2 ఉండవు. దీన్ని సోమాంశం అంటారు. మహాసప్తదశి నిత్య తర్పణం వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఇదే. నిత్య కళ్యాణం, నిత్య కళార్చనం ఆచారంలో ఇది షోడశి నిత్య కంటే అతీతమైంది. ఇది తురీయాతీత మరియు తురీయకు సంబంధించింది. దీర్ఘ సాధన ద్వారా సాధకుడు తన ప్రాణశక్తి మీద పట్టు సాధిస్తాడు. ఈ నేర్పరితనము ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ఊర్ధ్వ కుంభకం సాధిస్తాడు. ముఖ్య ప్రాణం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను 2 విధములుగా ఉపయోగించుకుంటాడు. సాధకుడు
ప్రాణమును అపానములోను అపానమును ప్రాణములను మమైకం చేస్తాడు. సిద్ధ సాంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆధ్యా ఆధ్యాత్మికముగా ఇవి 14వ మరియు 15వ క్రియలకు సంబంధించినవి. శ్రీ లాహిరి మహాశయ 8 క్రియల గురించి సాధకులకి తెలియజెప్పారు. 72 క్రియల వరకు ఉన్నాయి. వీటిలో 25 వరకు కొంతమందికి తెలుసు. ఈ 25 క్రియలలో ఆఖరి 2 గురించి మాట్లాడదాం. అవి: 1 సంహార క్రియ. దీనివల్ల యోగి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాడు. 2 బ్రహ్మ మేళన క్రియ. దీన్ని ఆనంద క్రియ అని, మహాక్రియ అని, సమాధి క్రియ అని, కులామృత క్రియ అని మరియు నిరాలంబ క్రియ అని కూడా అంటారు. సంహార క్రియ లాహిరి మహాశయ 8 క్రియల గురించి సాధకులు తెలియజెప్పారు. 72 క్రియల వరకు ఉన్నాయి. వీటిలో 25 కొంతమందికి తెలుసు. ఈ 25 క్రియల్లో ఆఖరి 2 గురించి మాట్లాడదాం. అవి: 1 సంహార క్రియ. దీనివల్ల యోగి బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాడు. 2 బ్రహ్మ మేళన క్రియ. దీనినే ఆనంద క్రియ, మహాక్రియ, సమాధి క్రియ, కులామృత క్రియ మరియు నిలానంబ క్రియ అని కూడా అంటారు. ఈ 2 మార్గములను దేవయాన లేక ఉత్తర మార్గం మరియు పితృయాన లేక దక్షిణ మార్గం అంటారు. వీటికి మించిన మార్గం ఇంకొకటి ఉంది. దీనిని భైరవ స్థితి అంటారు. అది క్రియా శూన్యతకి దారితీస్తుంది. యాన అనగా వాహనము లేక రథం. యోగాలో దీనిని సుషుమ్నలోకి దారితీయటం అంటారు. అనేక విధములుగా అనేక పద్ధతులలో ఈ సుషుమ్న రాజమార్గంలోనికి ప్రవేశించవచ్చు. దేవయాన మార్గంలో అననోపాయ పద్ధతిలో ప్రాణవాయువు లోపలికి ప్రవేశిస్తుంది. సక్తోపాయ పద్ధతిలో సాధకుడు ఆత్మజ్ఞానంతో విలసిల్లిపోతాడు. పితృయాన లేక దక్షిణ మార్గం అననోపాయ పద్ధతిలో అపాన వాయువు లోపలికి ప్రవేశిస్తుంది. సక్తోపాయ పద్ధతిలో సాధకుడు క్రియాజ్ఞానంతో విలసిల్లిపోతాడు. అన్నిటికీ మించినది శాంభవోపాయ మార్గము. ప్రకాశ మరియు విమర్శ అనగా ప్రకాశ మరియు విమర్శ అనగా శివ శక్తి అనే దివ్యత్వముతో నిరంతరము స్థిరత్వముతో ప్రయాణం అవుతూ ఉంటాడు. శ్రీ విద్యా ఉపాసన సమాప్తం. శుభం.